పెథాలజీ ఎగ్జామ్ భయమవుతుందా? ఏం చదవాలో అర్థం అవ్వట్లేదా? ఎలా పాస్ అవుదామని అనుకుంటున్నారా? సో మై డియర్ వ్యూవర్స్, ఈ వీడియో మీకోసమే. సో మై డియర్ వ్యూవర్స్, మీరందరూ ఏం చేయండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ 10 years క్వశ్చన్స్ మొత్తం చదవండి. ఓకేనా? ఎందుకు చెప్పినా, మన ఎగ్జామ్లో 62 నుంచి 70% క్వశ్చన్స్ అన్ని అందులో నుంచే వస్తాయి. లాస్ట్ 10 years నుంచే ఉంటాయి మాక్సిమం. నేను చెప్తున్నా కదా, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. సో లాస్ట్ 10 years క్వశ్చన్స్ అన్ని చదవండి. ఎలా చదవాలి అంటే, ఫర్ సపోజ్ ఒక ఇయర్లో ఒక క్వశ్చన్ వచ్చింది అనుకుందాం, నిమోనియా. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ నిమోనియా అని అడిగిండు. అప్పుడు మీరు నిమోనియా టైప్స్ మాత్రం చదివి వదిలేయొద్దు. ఓకేనా? మీరు నిమోనియా డెఫినేషన్ చదవాలి, టైప్స్ చదవాలి, కాంప్లికేషన్స్ చదవాలి, ఇంకేమైనా ఉంటే మైక్రోస్కోపిక్ ఫీచర్స్ చదవాలి, మైక్రోస్కోపిక్ ఫీచర్స్ కూడా చదవాలి. సో అట్లా మీరు ఒక టాపిక్ గురించి మొత్తం చదవండి. ఎందుకంటే అది ఇంపార్టెంట్ టాపిక్. మళ్ళీ ఆ టాపిక్ లోంచే లాస్ట్ టైం ఏం అడిగిండు, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ నిమోనియా అడిగిండు. ఇప్పుడు ఏమడుగుతాడు, వాట్ ఆర్ ద మైక్రోస్కోపిక్ ఫీచర్స్, వాట్ ఆర్ ద మైక్రోస్కోపిక్ ఫీచర్స్ ఆఫ్ నిమోనియా అడగొచ్చు. సో అట్లా అంటున్నా. సో కాబట్టి మీరు లాస్ట్ 10 years ఒక క్వశ్చన్స్ ని మాత్రం వదిలిపెట్టొద్దు. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు పెథాలజీలో ఏ డిసీజ్ చదివినా కానీ పెథోజెన్సిస్ మాత్రం పక్కా చదవాలి. ఓకేనా? ఆ డిసీజ్ ఎలా క్రియేట్ అవుతుంది, దాని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, పెథోజెన్సిస్ ఏంటి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మనకి LAQs లో పెథోజెన్సిస్ పక్కా రాయమని వాడు అడుగుతాడు. సో కాబట్టి మనం LAQs బాగా పర్ఫామ్ చేయాలి అంటే పెథోజెన్సిస్ చదువుకోవాలి. ఓకే, ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే, ప్రతి డిసీజ్ కి మైక్రోస్కోపిక్ ఫీచర్స్, మైక్రోస్కోపిక్ ఫీచర్స్ వెరీ 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 ఇంపార్టెంట్. అవన్నీ పెథాలజీకి హార్ట్ లాగా అనమాట. నేను ఏమంటున్నా, మైక్రోస్కోపిక్ ఫీచర్స్ మీరు రాబిన్స్ చదివినా, హర్షమాన్ చదివినా, రామ్దాస్ చదివినా ప్రతి దాంట్లో ఇస్తాడు. సో దాంట్లో ఒక 2-3 పాయింట్స్ నేర్చుకోండి. మైక్రోస్కోపిక్ ఫీచర్స్ డయాగ్రామ్స్ వేయాలి, HND పెన్సిల్ తోటి పర్ఫెక్ట్ గా మంచిగా ఉంటుంది, చాలా మంచి స్కోర్ వస్తుంది. నువ్వు మైక్రోస్కోపిక్ ఫీచర్స్ ఏం చదవకపోయినా పర్లే, జస్ట్ డయాగ్రామ్ నేర్చుకుని వెళ్ళు అంతే. ఓకేనా? ఆ డయాగ్రామ్ నేర్చుకొని ఆ డయాగ్రామ్లో ఏవైతే ఉన్నాయో నువ్వు వేసినావు అనుకో, వాడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, నీకు మంచి మార్క్స్ వస్తాయి. సో కాబట్టి ఒకవేళ నీకు డిసీజ్ ఏం నీకు అర్థం కాలే, నీకు మైక్రోస్కోపీ ఒకటి వేసినా కానీ నీకు చాలా మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏం చేయండి, మైక్రోస్కోపిక్ ఫీచర్స్ మీరు పక్కా చదువుకొని పోవాలి. ప్రతి డిసీజ్కి మీరు మర్చిపోవద్దు సిస్టమిక్ పెథాలజీలో మెయిన్గా. అండ్ హెమటాలజీలో ప్రతి దానికి బ్లడ్ పిక్చర్ ఉంటుంది కదా, సో ఆ బ్లడ్ పిక్చర్ మీరు ప్రతి దానికి చదువుకొని వెళ్ళాలి. ఓకేనా? అది నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే, మనము ఈ LAQs అటెంప్ట్ చేసేటప్పుడు మనకి ఈ మధ్య క్లాసిఫికేషన్ కూడా అడుగుతున్నాడు. ఫర్ సపోజ్ మాకు ఓస్టోసార్కోమా ఒకసారి LAQ వచ్చినప్పుడు వాడు ఏమడిగిందంటే, వాడు క్లాసిఫికేషన్ ఆఫ్ ద బోన్ ట్యూమర్స్ అడిగిండు. సో కాబట్టి LAQలో ఈ 2-3 years నుంచి వాడు మనకి క్లాసిఫికేషన్ అనేది అడుగుతున్నాడు. సో కాబట్టి మనకి హార్డ్లీ ఒక చాప్టర్ నుంచి ఒక 1 or 2 LAQs ఉంటాయి. సో కాబట్టి LAQ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ LAQ టాపిక్స్ అన్నిటికీ మీరు క్లాసిఫికేషన్ చదువుకొని వెళ్ళండి. ఓకేనా? సో ఈ టిప్స్ మీరు ఫాలో అయితే పెథాలజీ ఎగ్జామ్ రఫ్ ఆడించవచ్చు మొత్తం. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఏంటి, మీరు లాస్ట్ 10 years చదవండి, తర్వాత పెథోజెన్సిస్ చదవండి, తర్వాత గ్రాస్ ఫీచర్స్ మైక్రోస్కోపిక్ ఫీచర్స్ అండ్ ఇంకా మైక్రోస్కోపిక్ ఫీచర్స్, దాని తర్వాత క్లాసిఫికేషన్ ఫర్ LAQs. సో ఈ 4 టిప్స్ మీరు చదవండి, ఈ 4 టిప్స్ మీరు ఫాలో అవ్వండి, పక్కా మీరు పెథాలజీ ఎగ్జామ్ పాస్ అయ్యే బయటకు వస్తారు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ పెథాలజీ. సో కాబట్టి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే, అన్ని క్యాన్సర్స్ కి కామన్ గా ఒక ఆన్సర్ ఉంది పెథోజెన్సిస్ గురించి, దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. సో ఇది అన్నమాట ఇవాళ వీడియో. చాలా రోజులైంది వీడియో రాక, ఎందుకంటే 3rd year ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు, వాటి కోసం నేను ఒక బ్రేక్ తీసుకున్నాను అనమాట. సో ఎగ్జామ్స్ అయిపోయి ఇప్పటి నుంచి వినయ్ వాయిస్ మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. ఓకేనా? సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. దిస్ వాజ్ యువర్ వినయ్ వాయిస్ సైనింగ్ ఆఫ్. ఖుదాఫిజ్.